ఆల్రెడీ ముగ్గురు అభ్యర్థులను పెట్టేసాడు, బీజేపీ నుంచి, కాంగ్రెస్ నుంచి, బీఆర్ఎస్ నుంచి. అవునవును. సరే, బీజేపీ నుంచి ఈటల రాజేంద్ర తెలుసా ఆయన? 100%. ఆయన ప్రపంచ స్థాయి నేత కదా అన్న, మన బీసీ స్థాయి నేత కదా. అతను అమెరికాలో ఈటల రాజేంద్ర అన్న ఎవరైనా చెప్తారు. సరే, మీరు ప్రపంచ స్థాయి నేత అని చెప్పి ఈటల రాజేందర్ అంటా ఉన్నాడు. అంటే ప్రపంచ స్థాయి అంటే అంత ప్రపంచంలో గుర్తుపడతారు అతన్ని. ఈటల రాజేందర్ ఏమంటా ఉన్నారు అంటే, బీఆర్ఎస్ నాయకులు కొందరు హుజురాబాద్ లో చెల్లని రూపాయి మల్కాజిగిరిలో చెల్లుతుందా? మరి కామారెడ్డిలో చెల్లని రూపాయి కదా రేవంత్. కామారెడ్డిలో మన కేసీఆర్ కూడా చెల్లని రూపాయి కదా, వాళ్ళు కాదా చెల్లని రూపాయలు? అసలు ఈయన మల్కాజిగిరి మన సీఎం గారు అంత ముందుకు ఎంపీ ఉన్నాడు. నేను గత 94 నుంచి ఇక్కడ ఉన్నా, ఆయన ఎప్పుడు ముఖం ఇక్కడ కనవాలి? స్థానికంగా ఎంపీ ఎప్పుడు కనవాలేదు. అభివృద్ధి చేసిన నేనే మల్కాజిగిరి అని చెప్పి చూపించమన్నా, చూపించమను. ఏంటన్నా ఫోటో వీడియో ఉంటే చూపించమని రాదు. ఉప్పల్లో సంవత్సరానికి ఒక్కసారి వచ్చినట్టు చూపించమని. సరే, నేనేమంటున్నా అంటే, ఇప్పుడు గెలిచిన వాళ్ళు అంతా ఈయన ముఖ్యమంత్రి అయిన మొన్నటిదాకా రేవంత్ రెడ్డి ఇక్కడ ఎంపీ ఉండే సీఎం అయ్యిండు. అవును. ఇప్పుడు ఒకవేళ ఈటల రాజేందర్ గెలిస్తే నెక్స్ట్ ఏంది? ఆయన తప్పకుండా బీసీ నుంచి మంత్రి అవుతాడు సెంట్రల్ లో. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ అంటేనే మన ప్రైమ్ మినిస్టర్ డిసైడ్ చేసే ఎలక్షన్ ఇది. మన దేశానికి ప్రైమ్ మినిస్టర్ గా నరేంద్ర మోడీ ఉంటే బెటరా, రాహుల్ గాంధీ ఉంటే బెటరా? 100 మంది చెప్తారన్నా నరేంద్ర మోడీ కావాలని. ఏందన్నా ఎవరు చూసినా నరేంద్ర మోడీ అంతే కదా. ఎందుకు? ఇప్పుడు అమెరికానే ఉంది, చైనా ఉంది, రష్యా ఉంది, ప్రపంచ దేశాలు అగ్రదేశాలు ఉన్నాయి. ఒకప్పుడు మన డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఎవరైనా దేకేదా వెళ్ళాను? ఇప్పుడు నరేంద్ర మోడీ వస్తున్నాయంటే వాళ్ళ ఎయిర్పోర్ట్ దానికి వచ్చి రిసీవ్ చేసుకుంటున్నారు. ఆ స్థాయి తీసుకెళ్ళింది కదా ఇండియాను. అంటే మరి ఈయన కూడా పాపం నరేంద్ర మోడీ చేసింది చాలు, ఇక మోడీ అంటే కేడీ అని చెప్పి రాహుల్ గాంధీ కూడా అవకాశం ఇవ్వాలి. ఆయన కూడా దేశం అంతా పాదయాత్ర చేస్తా ఉన్నాడు కదా. పాదయాత్ర చేస్తుంది కదా, ఏం అర్హత ఉంది ఆయన? అసలు ప్రధానమంత్రి అర్హత కూడా లేదన్న. ఎట్లా ఉంటదన్నా? తాత, తండ్రి, నానమ్మ, తండ్రి, ముత్తాత, సొంత నియోజకవర్గం ఆ మీదనే ఓడిపోయిండు. మొత్తానికైతే మన దేశ ప్రైమ్ మినిస్టర్ గా నరేంద్ర మోడీ ఉండాలా ఇక్కడ. ఇప్పటిగానా ఇంకా రాసి పెట్టుకోండి, ఇంకొక 10 years వరకు బీజేపీ ఉంటుంది సెంట్రల్ లో, మోడీ గారే ఉంటారు అంతే.